హాయ్ ఫ్రెండ్స్, మన ఇంట్లో తాగి పాడేసే ప్లాస్టిక్ బాటిళ్ళు ఉంటాయి కదా. ఈ బాటిల్ యొక్క మూతలు ఎలా వాడాలో చూద్దాము. దీనికోసం ఒక బాటిల్ క్యాప్ తీసుకుని కొవ్వొత్తును వెలిగించి ఈ కొవ్వొత్తు మంటపై ఈ బాటిల్ క్యాప్ని వేడి చేయాలి. ఈ బాటిల్ క్యాప్ని రౌండ్గా మంట పైన తిప్పుతూ వేడి చేయాలి. ఇలా వేడయ్యాక ఇప్పుడు ఒక అగ్గిపుల్ల తీసుకుని బాటిల్ క్యాప్ వెనకాల నుంచి అగ్గిపుల్లతో ఇలా గొచ్చాలి. అంతే, ఈ బాటిల్ క్యాప్ అనేది పైకి లెగిస్తుంది ఒక గొట్టంలాగా. ఇప్పుడు ఇలా లెగిసిన ఈ గొట్టాన్ని చిన్నగా కత్తిరితో కత్తిరించుకుని బాటిల్కి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బాటిల్ని 3 విధాలుగా వాడుకోవచ్చు. నేను ఇలా ఈ బాటిల్ క్యాప్లు 3 కాల్చుకున్నాను. ఫస్ట్ ఇలా కట్ చేసుకున్న బాటిల్ క్యాప్తో ముగ్గులు పెట్టుకోవచ్చు. ముగ్గులు పెట్టడం రాని వారు కూడా ఈజీగా పెట్టేయచ్చు. ఈ బాటిల్లో ముగ్గే వేసే ముందు ముగ్గుని జల్లించుకోవాలి. ఇప్పుడు ఈ జల్లించుకున్న ముగ్గును బాటిల్లో వేసుకుని ఇప్పుడు కట్ చేసుకున్న క్యాప్ని ఈ బాటిల్కి పెట్టి ముగ్గులు పెట్టడమే. చూడండి, ముగ్గులు వీడియోలో ఎంత సన్నంగా పడుతుందో ముగ్గు పోత. మనం చేత్తో వేసినా కూడా అంత సన్నంగా అంత బాగా పడదు ముగ్గు. మరి ఈ ముగ్గులు మీకు నచ్చాయా? నచ్చిందనుకుంటే ఒక లైక్ చేయండి. అలాగే ఇలా కాల్చుకున్న ఈ బాటిల్ క్యాప్తో ఆయిల్ వేసుకోవచ్చు. వంటగదిలో వంట నూనెని మనం స్టీల్ క్యాన్లోని స్టీల్ డబ్బాలోని వేస్తాం కదా. ఇలా కాకుండా ఒక బాటిల్లో ఆయిల్ వేసుకుని ఇలా కాల్చుకున్న మూతను ఈ బాటిల్కి పెట్టేసి ఈ మూతతో ఈ బాటిల్తో నూనె వేసుకోవచ్చు. తర్వాత ఈ బాటిల్ ఆయిల్ పని అయిపోయాక ఈ కాల్చుకున్న మూత తీసేసి కాల్చలేని చిల్లు పెట్టలేని మూత పెట్టేసుకోవడమే. అంతే, మనకి వంటగదిలోకి ఆయిల్ డబ్బా రెడీ. మరి మీకు ఈ ఆయిల్ బాటిల్ నచ్చిందనుకుంటే లైక్ చేసుకోండి. తర్వాత ఈ బాటిల్ క్యాప్తో హ్యాండ్ వాష్ బాటిల్ రెడీ. ఇక్కడ నేను అయిపోయిన సబ్బు ముక్కల్ని మరిగించి హ్యాండ్ వాష్ లిక్విడ్ తయారు చేశాను. బయట కొనే పని లేకుండా ఇంట్లోనే హ్యాండ్ వాష్ లిక్విడ్ రెడీ. ఇలా బాటిల్లో వేసేసి ఈ క్యాప్ పెట్టేయడమే. మనకి హ్యాండ్ వాష్ బాటిల్ రెడీ అయిపోయినట్టే. ఈ ప్లాస్టిక్ బాటిల్ ఎలా ఉంది? నచ్చితే లైక్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్లో ఇంకా మంచి టిప్స్ ఉన్నాయి.